తనలో ఉన్నటువంటి శక్తిని ఎరుగక గిద్యోను దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యాన్ని ఎరుగక, దేవుడిచ్చినటువంటి బలమును ఎరుగక, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశమునున్నటువంటి రాజులు వారందరూ వచ్చి ఈ గిద్యోను పండించినటువంటి పంటను ఎక్కడ నాశనము చేస్తారోనని గానుగ చాటుకు ఆ పంటను తీసుకొని వెళ్ళి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుతూ ఉన్నటువంటి సమయంలో యెహోవా దూత గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోనుతో మాట్లాడినటువంటి మాట, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎక్కడ ఉన్నప్పుడు మాట్లాడాడు? దేవుని దూత ఎక్కడ ఉన్నప్పుడు మాట్లాడారు? గానుగ చాటున దాక్కున్నప్పుడు, భయముతో కృంగిపోతూ ఉన్నప్పుడు, తన జీవితములో విశ్వాసము లేనటువంటి సమయములో గిద్యోనుతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్నారు. అంటే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండబడిను. ఆ దూత గానుగ చాటున గిద్యోను, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచూ ఉన్నాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి మానవునికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సన్నిధిలో రక్షించినటువంటి ప్రతి మానవునికి ఏదో ఒక తలాంతు ఇస్తూనే వస్తూ ఉన్నాడు. కానీ దేవుడిచ్చినటువంటి తలాంతును గుర్తించలేనటువంటి స్థితిలో ఈనాటి క్రైస్తవులు ఉన్నారు. ఈ రోజున నీవు దేవుని మందిరము వరకు వచ్చావు అంటే, దేవుని సన్నిధిలో రక్షించబడావు అంటే, దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బ్యాప్తిసం ఉంది, బ్యాప్తిసం అనేటువంటి కాడి క్రిందకి నీవు వచ్చావు అంటే, సంఘము అనబడినటువంటి ఈ కుటుంబంలో నీవు చేర్చబడ్డావు అంటే, దేవుడు నీకంటూ ఒక తలాంతు ఇచ్చి, నీకంటూ ఒక ప్రత్యేకతను ఇచ్చి, నీకంటూ ఒక ఆధిక్యతను ఇచ్చి, నీకంటూ ఒక బలమును ఇచ్చి దేవుని సన్నిధిలో నిన్ను నిలబెడుతున్నాడన్న సంగతి మరిచిపోయి ఈ రోజున ఒంటరిగా ఉన్నామని, ఈ రోజున ఒంటరి జీవితమని, కష్టాల్లో బ్రతుకుతూ ఉన్నామని, కష్ట నష్టాలలో ఉంటున్నామని, ఆశీర్వాదము లేకుండా బ్రతుకుతున్నామని, దేవుడు మమ్మను ఎడబాసెనని, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఓ సోదరి సోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికే దేవుని సిద్ధంగా ఉన్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంచడానికే దేవుడు ఆలోచిస్తున్నాడే తప్ప నిన్ను శాపములోనికి తీసుకుని వెళ్ళడానికో, ఆశీర్వాదం నీ నుండి దూరము చేయడానికో, శ్రమలతో కొట్టిమిట్టాడటానికో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది.
నిన్ను ఆశీర్వదించడానికి, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ అనుదినము నీకు కావలసినది నేను నీకు అనుగ్రహిస్తాను. రేపటి దినమును గురించి మీరు ఆలోచించొద్దు, రేపటి దినము దాని సంగతులను ఆలోచిస్తుందని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. కానీ ఈరోజు చేయవలసినటువంటి పనేమిటో, ఈరోజు మనము దేవుని కొరకు ఎలాగూ బ్రతకాలో, ఈరోజు దేవుని కొరకు మనము ఏమి పని చేయాలో అనేది మనము ఆలోచించాలి. అలా నీవు ఆలోచించిన రోజున, అలా నీ మనసుకు వచ్చిన రోజున దేవుడు అంటున్నాడు, సింహపు పిల్లలు ఆకలి కొన్నా నా పిల్లలు ఆకలి కొనరు. మనము ఆకలి కొనేటువంటి స్థితిలోనికి రాము అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనతో దేవుడు ఈ ఉదయకాల సమయం సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సన్నిధి వరకు వచ్చావంటే నీలో నీ కొరకు ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు దాచిపెట్టాడు. ఆ ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఉద్దేశాన్ని ఈరోజు నీవు గుర్తించి గమనించి ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. గానుగా చాటున శక్తిని గ్రహించలేనటువంటి గిద్యోను, తనతో ఉన్నటువంటి దేవుని గుర్తించలేనటువంటి గిద్యోను గానుగా చాటుకు వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు గానుగ చాటుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది? ఇశ్రాయేలు ఎందుకు భయపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవుడు మిద్యానీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలును అప్పగించవలసి వచ్చింది? ఎవరు అసలు ఈ మిద్యాను? ఎక్కడి నుండి వచ్చాడు ఈ మిద్యాను? ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడు మిద్యాను? దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత లేకపోతే, సహోదరులు ఐక్యత లేకపోతే, సహోదరులు కలిసి ఉండకపోతే సమస్యలు వస్తాయి. సహోదరులు ఐక్యత లేకపోతే గొడవలు వస్తాయి. సహోదరులు ఐక్యత లేకపోతే భేదాభిప్రాయాలు వస్తాయి. సహోదరులు ఐక్యత లేకపోతే నెమ్మది కదువవుతుంది. సహోదరులలో ఐక్యత లేకపోతే సమాధానం మన జీవితంలో నుండి కరువై దూరమైపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మిద్యాను ఇశ్రాయేలుకు సహోదరుడే. ఈ మిద్యాను ఇశ్రాయేలు యొక్క రక్తము పంచుకొని పుట్టినటువంటి వాడే. మిద్యాను అన్యుడిగా జీవిస్తున్నాడు కానీ, అన్యుడిగా బయలుదేవత ఆరాధనలు కొనసాగిస్తూ ఉన్నారు కానీ, ఒకప్పుడు ఈ మిద్యాను ఇశ్రాయేలు యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, దేవుడు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు యొక్క రక్తమును పంచుకొని పుట్టినటువంటి వాడే. ఒక రోజున అబ్రహాము భార్య అయినటువంటి సారమ్మ గారు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత అబ్రహాం గారు ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాము మరలా పెండ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. పెండ్లి చేసుకున్నాడు. అబ్రహాము సారమ్మ గారు చనిపోయిన తర్వాత కెతూరా అనేటువంటి ఒక స్త్రీని వివాహమాడాడు. ఆ స్త్రీ కెతూరాను వివాహమాడిన తర్వాత కెతూరాకు కూడా అబ్రహాముకు కొంతమంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎవరు అనేది ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయములో మనకు కనబడుతుంది. చూడండి, ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మోదాను, మిద్యాను. ఈ మిద్యాను ఎవరికి పుట్టిన వ్యక్తి? మిద్యాను తండ్రి పేరేంటి? అబ్రహాము.
అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడే మిద్యాను. ఈ మిద్యానే అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు సంతానం. అనగా ఇశ్రాయేలు జాతిని, ఆ ఇశ్రాయేలు జాతి మీద తన హస్తము హెచ్చుగా పెరిగిపోయింది. కారణం ఏంటి? తనకు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు అబ్రహాము యావదాస్తినిచ్చాడు. తర్వాత పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా, ఒక ఇష్మాయిలుకు కానీ, మిగిలిన కెతూరాకు పుట్టినటువంటి మిగిలిన సంతానానికి కానీ, హాగరుకు పుట్టినటువంటి సంతానానికి కానీ బహుమానములు ఇచ్చి పంపివేశాడు. ఇస్సాకుకు మాత్రం ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు. ఇప్పుడు అన్నదమ్ముల్లో సమస్య ప్రారంభమైంది. నా తండ్రి రక్తము పంచుకొని పుట్టినటువంటి మమ్ములను, ఒక తండ్రి గర్భములో నుండి వచ్చినటువంటి మమ్ములను, మా తండ్రి మమ్మల్ని వేరుగా చూస్తూ ఉన్నాడు. మా తండ్రి మమ్మల్ని, మా తమ్ముడికి, మా అన్నకేమో యావదాస్తిని రాసిస్తూ ఉన్నాడు, మాకేమో బహుమానాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. మేం చేసిన తప్పేంటి? ఆలోచన వస్తుంది పిల్లలకు. ఈ సహోదరులో ఒకరికొకరికి ఐక్యత కొదువైపోతుంది. తండ్రి చేసినటువంటి ఆ పని వలన సహోదరులో ఐక్యత కరువైంది. ఐక్యత కరువైన కారణాన్ని బట్టి ఒకరి మీద ఒకరికి సమస్యలు వచ్చేసాయి, గొడవలు వచ్చేసాయి, కక్షలు క్రోధాలు పెరిగిపోయాయి. అలాగూ మిద్యాను ప్రాంతములు, అరణ్యములు, ఆ ప్రాంతం అంతటినీ కూడా బాగు చేసుకుని మిద్యాను ప్రాంతంలో జీవిస్తూ తన యొక్క జనాంగాన్ని వృద్ధి చేసుకున్నాడు మిద్యాను. ఆ వృద్ధి చేసుకున్నటువంటి జనాంగములోనికే వెళ్ళాడు ఒక ఇశ్రాయేలు. ఐగుప్తు దేశములో ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటూ ఉంటే అటు ఇటు చూసి ఎవరు లేరని గమనించినటువంటి మోషే ఐగుప్తీయుని చంపివేశాడు. తర్వాత రోజున ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటుంటే తప్పు చేసిన వాడిని దండిస్తూ ఉంటే, ఏంటి ఐగుప్తుడిని చంపినట్టు మమ్మును కూడా చంపాలని చూస్తున్నావా? బయటకు వచ్చింది మాట. ఫరో దగ్గరకు వెళ్ళిపోయింది. ఫరో మోషేను చంపాలని ఆలోచన చేస్తున్నాడన్న సంగతి తెలిసినటువంటి మోషే ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చాడు. ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చి మిద్యాను అరణ్యములో గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఇత్రో కుమార్తెల దగ్గరకు చేరాడు. బావి దగ్గర పశువులకు నీళ్లు పెట్టుకుంటున్నటువంటి వారికి సహాయం చేశాడు. వారు వెళ్ళి తన తండ్రి దగ్గరకు వెళ్ళారు. తండ్రి అడుగుతున్నాడు, ఎందుకని ఇంత తొందరగా వచ్చేసారంటే, ఒక హెబ్రీయుడు మాకు సహాయం చేశాడు. ఆ హెబ్రీయుడిని పిలిపించారు, వారితో ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ ఉండడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆయనే తన కుమార్తె అయినటువంటి సిప్పోరానిచ్చి మోషేకు వివాహం చేశాడు. ఇప్పుడు సిప్పోరా ఏ జాతిలో నుండి వచ్చింది? మిద్యాను జాతిలో నుండి వచ్చింది సిప్పోరా. ఈ మిద్యాను జాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, దేవుడు ఎన్నుకున్నటువంటి విశ్వాసులకు, మనకు కూడా విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము గర్భములో నుండి వచ్చినటువంటి వారే. వీరందరూ కూడా అబ్రహాము యొక్క గర్భములో నుండి వచ్చినటువంటి వారే, ఒక తండ్రి గర్భములో నుండి వచ్చినటువంటి వారే. కానీ వారిలో ఐక్యత కరువైన కారణాన్ని బట్టి సమస్యలు వచ్చాయి. ఐక్యత కరువైన కారణాన్ని బట్టి వారిలో గొడవలు వచ్చాయి, కలహములు వచ్చాయి, సమాధానము కరువైంది. సమాధానము కరువైన కారణాన్ని బట్టి కొట్లాడుకునేటువంటి పరిస్థితి వారి జీవితంలోనికి వచ్చింది. ఆలోచిస్తావా? అలాంటి పరిస్థితుల్లో మిద్యానీయుల హస్తము
మిద్యానీయుల యొక్క పెత్తనము ఇశ్రాయేలు మీద హెచ్చుగా ఉన్న కారణాన్ని బట్టి గిద్యోను వారి పంటలను, ఇశ్రాయేలు యొక్క పంటలను సహితం పాడు చేస్తున్నారని గిద్యోను వెళ్ళి గానుగ చాటును దక్కుని గోధుమలు దొల్లగొట్టుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఇదే పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు లేడని, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని, ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టాడని గిద్యోను ఎలాగూ అయితే శత్రువులకు భయపడి దాక్కున్నాడు, శత్రువులకు భయపడి ఎలాగూ గానుగ చాటుకు వెళ్ళాడు, అలాగూ అపవాది అయినటువంటి మన విరోధి అయినటువంటి సాతానుకు భయపడి నీవు కూడా దాక్కునేటువంటి స్థితిలో ఉన్నావేమో సహోదరి సహోదరుడా. ఈ ఉదయకాల సమయం దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు గిద్యోను గానుగ చాటుకు వెళ్ళి దాక్కోవడానికి ప్రధానమైన కారణం నా దేవుడు నాతో లేడు అన్నటువంటి సంగతి, నాతో లేడు అని గిద్యోను అనుకున్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని సన్నిధిలో మొరపెడితే, నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, నా దేవుని నేను వేడుకుంటే నా దేవుడు నాకు సహాయము చేయగలడు అన్న సంగతి మరిచిపోయాడు. ఒకప్పుడు నా పితరులైనటువంటి ఇశ్రాయేలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు, బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో దేవుని మొరపెడితే దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించాడు కదా. ఐగుప్తు బానిసత్వములో నుండి నా దేవుడు నా ప్రజలను విడిపించిన సంగతికి మరిచిపోయాడు గిద్యోను. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మెసొపొటేమియా వారి చేతిలో ఉన్నాడు. మెసొపొటేమియా వారిని అరామ్ నహరాయిము వారి చేతికి దేవుడు బానిసలుగా అప్పగించాడు. వారి చేతికి అప్పగించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టుకుంటే ఒత్నియేలు అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకుని, న్యాయాధిపతిని లేవనెత్తుకుని అరామ్ నహరాయిము వారి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి దేవుడు ఈ రోజున మిద్యానీయుల చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు, మా జాతిని విడిపిస్తాడన్న విశ్వాసం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో మోయాబీయుల చేతికి నా ప్రజలు, నా పితరులందరినీ మోయాబీయుల చేతికి అప్పగిస్తే, మోయాబీయుల చేతిలో ఉన్నప్పుడు, మోయాబీయుల దేశములో వారి ప్రాంతంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ బానిస బ్రతుకుల్లో నుండి బయటికి రావడానికి మేమందరము కలిసి ప్రభు సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థిస్తే, యెహూదు అనబడినటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకుని లేవనెత్తుకుని మా జాతిని రక్షించడానికి దేవుడు సమర్థుడు అన్న సంగతి మరచిపోయి విశ్వాసము లేనటువంటి గిద్యోను ఒకప్పుడు ఫిలిస్తీయుల చేతిలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి షమ్గరు అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకుని లేవనెత్తుకుని ఫిలిస్తీయుల చేతిలో నుండి, బలము కలిగినటువంటి ఫిలిస్తీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించినటువంటి సమర్థుడు నా దేవుడు అన్న సంగతి మరిచిపోయి విశ్వాసము లేక కనాను రాజుల చేతికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అప్పగించిన నాడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకకంఠముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, కనాను రాజుల చేతిలో నుండి దెబోరా అనేటువంటి ఒక ప్రవక్త మార్గదర్శకాలలో బరాకు అనేటువంటి న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకుని కనాను రాజుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన సంగతి మరచిన గిద్యోను గానుగ చాటుకు వెళ్ళాడు. ఆ గానుగ చాటుకు వెళ్ళినటువంటి
గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా దూత కనబడి 12వ వచనం, యెహోవా దూత కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. లెగు, ఇక్కడి నుంచి లేచి బయటికి రా. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడుతూ ఉంటే గిద్యోనుకు అనుమానం వచ్చింది, పరీక్షించుకున్నాడు, నిజమే అనుకున్నాడు. ఇప్పుడు గిద్యోను జీవితంలో విశ్వాసం వచ్చింది. మొదట భయపడ్డాడు. ఎప్పుడైతే నేను చూసినది దేవుని దూతనే, నేను చూసింది, నేను మాట్లాడింది దేవుని దూతతోనే అనుకున్నాడు. గిద్యోను జీవితంలో భయం వచ్చేసింది. అయ్యో, నేను దేవుని దూతను చూశాను, దేవుని స్వారూప్యమును చూశాను, దేవుని దూతతో నేను మాట్లాడాను, ఇక నా జీవితం అవుట్ అయిపోయింది, నా జీవితం సమాప్తం అయిపోయింది అనుకున్నాడు. కారణం ఏంటంటే ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజల్లో ఒక అపోహ ఉండేది. ఏంటది? ఎప్పుడైతే దేవుని దూతను చూస్తామో, దేవుని దూతతో ముఖాముఖిగా మాట్లాడతామో, దేవుని దూత యొక్క దర్శనం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం చచ్చిపోతాం. అందుకే గిద్యోను భయపడుతూ ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయం 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని, ఇందుకే కదా నేను చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. నా జీవితం, నాకు ఈ భూమి మీద రోకలు చెల్లిపోయాయి, నేను ఈ భూమి మీద నుండి చనిపోయేటువంటి స్థితి వచ్చింది. అందుకే కదా యెహోవా దూతను నాకు దేవుడు దర్శనమిచ్చాడు, యెహోవా దూతను ముఖాముఖిగా చూసే భాగ్యం ఇచ్చాడు, యెహోవా దూతతో ముఖాముఖిగా మాట్లాడే పరిస్థితిని దేవుడు కల్పించాడు. ఇప్పుడు నేను చావవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నేను చావవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకే ఆ పరిస్థితులను, అలాంటి పరిస్థితులను ఆలోచన చేస్తున్నటువంటి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో చెప్పాను. ఎందుకు చెప్పాడు చావు అని? గిద్యోను మనసులో ఏముంది? గిద్యోను మనసులో ఏముంది? భయం, చచ్చిపోతానన్న భయం గిద్యోను మనసును వెంటాడుతూ ఉంటే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, నీకు సమాధానం కలుగుతుంది, నీవు చావనే చావు, నీవు చావనే చావు. ఒక మాట చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. సంసోను తండ్రి అయినటువంటి మనోహ యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనోహ అంటున్నాడు, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో చెప్తున్నాడు. మనము యెహోవా దూతను చూసాం గనక మనము నిశ్చయముగా చచ్చిపోతామని తన భార్యతో చెప్తున్నాడు. ఓ రోజున యాకోబు తన మామయ్య అయినటువంటి లాబాను నుండి తిరిగి తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. తండ్రి ఇంటికి వస్తూ తన అన్నయ్య అయినటువంటి ఏశావు చంపేస్తాడేమోనని భయంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి సమాధానము కొరకు ఎదురు చూశాడు. ఆస్తిని కూడగట్టుకొని
ఆస్తిని ప్రోగు చేసుకుని పనివారిని తీసుకుని తన మందను తీసుకుని మరలా తిరుగు ప్రయాణము కట్టినటువంటి యాకోబు ఒక రోజున ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చాడు. ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో పెనుగులాడుతున్నాడు? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు దూతతో పోరాడి. ఇప్పుడు యాకోబు ఎవరితో పోరాడాడు? యాకోబు ఎవరితో పోరాడాడు? ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం కూడా చూద్దాం. 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అంటే వారి జీవితంలో దేవుని చూస్తే, దేవుని ముఖమును చూస్తే, దేవుని దూతను చూస్తే, దేవునితో మాట్లాడితే చనిపోతారని భయం. అదే భయం ఈరోజు గిద్యోను వెంటాడుతూ ఉంటే గిద్యోనుతో దేవుడు భయపడుతూ ఉన్నాడు. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోనుకు సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. గిద్యోనుకు దేవుడు అభయహస్తము అందించాడు. ఆ అభయహస్తము అందించినటువంటి, అభయహస్తము తీసుకున్నటువంటి గిద్యోను తన జీవితంలో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. విశ్వాసం గిద్యోను జీవితంలో బలపడుతుంది. విశ్వాసం గిద్యోను జీవితంలో హెచ్చుగా ఉంటుంది. గిద్యోను, ఇప్పటి వరకు పనులలో మిమ్మల్ని కష్టపెట్టినటువంటి మిద్యానీయుల పరిస్థితి నేను చూశాను. గిద్యోను, మిద్యానీయుల హస్తము మీ మీద హెచ్చుగా ఉన్నదన్న సంగతి నాకు తెలుసు. గిద్యోను, మిద్యానీయులు మీ పంటలను నాశనము చేస్తున్నాడన్న సంగతి నాకు తెలుసు. గిద్యోను, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చేసిన దోషమును బట్టి, వారు చేసినటువంటి పాపమును బట్టి ఇశ్రాయేలును శ్రమలకు అప్పగించాను, ఇశ్రాయేలును కష్టములకు అప్పగించాను, ఇశ్రాయేలు శోధనకు అప్పగించాను. అంతేకాని వారు ఎల్లకాలము మరణము వచ్చేంత వరకు కూడా వారు శ్రమలో ఉండాలని నా కోరిక కాదు. మరణము వరకు వారు సంతోషము లేకుండా ఉండాలని నా కోరిక కాదు. మరణము వరకు వారికి సమాధానము లేకుండా ఉండాలని కోరిక కాదు. మరణము వరకు వారికి స్వాతంత్రము లేకుండా ఉండాలని కోరిక నాకు కాదు. కానీ వారు చేసినటువంటి అవిధేయతను బట్టి, వారు నన్ను విడిచిపెట్టినటువంటి విధానాన్ని బట్టి నేను వారిని విడిచిపెట్టవలసి వచ్చింది, శత్రువుల చేతికి అప్పగించవలసి వచ్చింది. ఇప్పుడైనా వారు తెలుసుకుంటారని, నిజ దేవుని సంగతి తెలుసుకుంటారని, నిజ దేవుడనైనటువంటి నేను ఐగుప్తులో నుండి వారిని తీసుకొని వచ్చి 40 సంవత్సరములు కనాను యాత్రలో వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగటి వేళ మేఘము క్రింద రాత్రి వేళ అగ్ని స్తంభము క్రింద వారిని నడిపించుకుంటూ, వారి చెప్పులు అరగకుండా, వారి బట్టలు నలగకుండా, వారు తిండికి కొదువ లేకుండా వారి దాహార్తిని తీర్చి ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములో వారు కట్టని ఇండ్లలో వారిని నివసింపజేసి, వారు పండించినటువంటి పంటలను వారికి అనుగ్రహించి, వారికి అంత ఆధిక్యతను నేనిస్తే వారెళ్ళి బయలును ఆరాధిస్తూ ఉన్నారు, బయలుకు బలిపీఠాలు కడుతూ ఉన్నారు, దేవతా స్తంభములను నిలబెడుతూ ఉన్నారు. దేవుడు విగ్రహారాధనను సహించేటువంటి దేవుడు కాదు. ఇప్పుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. నీ ప్రజలను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను నిన్ను విడిపించాలి అంటే
నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే, శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించాలి అంటే, శత్రువుల యొక్క కబంధ హస్తముల నుండి మీరు మరలా బానిసలను బ్రతుకుల్లో నుండి స్వతంత్రులుగా మారాలి అంటే మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఆ పని ఏంటో తెలుసా? అది నీ ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. నీ కుటుంబంలో నుండే బయటకు రావాలి. నీ కుటుంబంలో నుండే ఆ పని జరగాలి. అదేంటో తెలుసా? నీ తండ్రి నాకు ఇష్టము లేనటువంటి పని ఒకటి చేశాడు. నీ తండ్రి నాకు నచ్చనటువంటి పని ఒకటి చేశాడు. నీ తండ్రి వలన బయలు దేవత ఆరాధన ఇశ్రాయేలు ప్రజల్లో పెరిగిపోయింది. బయలు దేవత ఆరాధన ఒక రకంగా చెప్పాలంటే విగ్రహారాధన ఇశ్రాయేలు ప్రజల్లోనికి రావడానికి నీ తండ్రి కూడా ఒక కారణం. ఆయన ఏం చేశాడో తెలుసా? బలికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠము కట్టి పైగా దేవతా స్తంభములను నిలబెట్టాడు. ఆ దేవతా స్తంభములను, ఆ బలిపీఠములను పడగొట్టవలసినటువంటి పనిని కూడా నీకే అప్పగిస్తున్నాను. ఆ పని చేస్తే నాకు నచ్చనిది నీ దగ్గర ఉన్నది నీవు నెట్టివేస్తే నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను ఇశ్రాయేలు ప్రజలను మిద్యాను చేతిలో నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. చేస్తావా పని? గిద్యోనుకు దేవుడు ఒక పని అప్పగిస్తూ ఉంటే, ఆ రాత్రి వేళ గిద్యోను లేచి తన పనివారిని తీసుకొని తన ఇంటిలో ఉన్నటువంటి రెండవ ఎద్దును తీసుకుని వెళ్ళి తన తండ్రికి కూడా చెప్పకుండా తన పనివారిని, తనకు అనుకూలమైనటువంటి వారిని తీసుకుని, ఇప్పుడు గిద్యోను ఆ బలిపీఠమును బయలుకు కట్టినటువంటి బలిపీఠములను, దేవతా స్తంభములను పడగొట్టడానికై రెండవ ఎద్దును తీసుకుని వెళ్ళాడు. దాన్ని పడగొట్టాడు. తీసుకువెళ్ళినటువంటి ఆ రెండవ ఎద్దుతో అక్కడ బలిపీఠాన్ని కూల్చి దహన బలిగా దాన్ని అర్పించారు. ఉదయానికల్లా పొగ ఊరంతా పాగిపోయింది. మిద్యాను ప్రాంతమంతా పాగిపోయింది. బయలు దేవతకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టారు. ఆ బలిపీఠము మీద రెండవ ఎద్దును బలి అర్పించారు. ఇది ఎవరు చేశారు అని ఆ విచారణ చేస్తే యోవాషు కుమారుడైన గిద్యోను చేశాడన్న సంగతి తెలిసి ఇప్పుడు యోవాషు దగ్గరకు వచ్చారు. యోవాషు, బయటికి రా. నీ కుమారుడు బయటకు రావాలి. నీ కుమారుడు బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు గనుక అతడు నిశ్చయముగా చావాలి. కాబట్టి బయటికి రమ్మంటే తండ్రికి తెలుసా? తండ్రికి ఏమన్నా చెప్పెళ్ళాడా? అప్పటి వరకు బయలుకు అనుకూలంగా ఉన్నటువంటి యోవాషు, గిద్యోను యొక్క తండ్రి, ఇప్పుడు ప్రతికూలంగా మారిపోయాడు. గిద్యోనుకు అనుకూలంగా మారిపోయాడు. దేవునికి అనుకూలంగా మారిపోయాడు. బయలుకు వ్యతిరేకంగా మారిపోయాడు. వ్యతిరేకంగా మారినటువంటి యోవాషు అంటున్నాడు, ఒకవేళ బయలు యొక్క బలిపీఠము పడగొడితే బయలేం చేస్తుంది? మీకేం పని అతన్ని చంపడానికి? మీకేం పని? బయలు యొక్క విగ్రహాలను, బయలు యొక్క బలిపీఠములు దొల్లగొడితే, ఆ బలిపీఠాన్ని చెదరగొడితే బయలేం చేస్తుంది? తన పని తాను చేయొచ్చు కదా. ఆ మరణం ఏదో, ఆ చంపే పని ఏదో, ఆ చంపే కార్యక్రమం ఏదో బయలే చేయాలి కదా. మీకేం పని? అదే చేసుకుంటుందిలే, పొండి అంటున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆ రోజున గిద్యోను బలిపీఠమును పడగొట్టాడు అంటే కారణం ఏంటో తెలుసా? గిద్యోను జీవితంలో ఒక విశ్వాసం వచ్చింది. విశ్వాసమునున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఎప్పుడైతే గిద్యోనులో విశ్వాసం వచ్చిందో, ఎప్పుడైతే గిద్యోనులో విశ్వాసము రగులుకుందో, ఆ విశ్వాసము గిద్యోను జీవితంలో విజయాన్ని చేకూర్చింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం.
దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. నీ జీవితంలో విశ్వాసం ఉంటే, నీ జీవితంలో విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసము నిన్ను ఆశీర్వాదములోనికి తీసుకొని వెళ్తుంది. ఒకరోజున అబ్రహాము చంద్రదేవతారాధనలో ఉన్నాడు, విగ్రహారాధనలో బ్రతుకుతూ ఉన్నాడు, నిజ దేవుని ఎరుగనిటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అబ్రహాంతో. అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి లేచి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను బహు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదునని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు విశ్వాసముంచినటువంటి అబ్రహాము దేవుని మీద విశ్వాసముతో ముందుకు కొనసాగి తండ్రి ఇంటిని, తన స్వదేశమును, తన ప్రాంతమును విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి బయలుదేరాడు. ఆ ప్రాంతములో దేవుడు ఆశీర్వాదాన్ని అబ్రహాముకు విశ్వాసము ద్వారా కలుగు చేశాడు. గొలియాతు, ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలు మీదట అవి యుద్ధానికి వచ్చాడు. 6 అడుగుల ఆజానుబాహుడు. ఆ గొలియాతు మీదకి వెళ్ళడానికి ఇశ్రాయేలు పాళెములో, ఇశ్రాయేలు దండులో ఏ ఒక్కరు కూడా ముందుకు రావడానికి సాహసించడం లేదు, అడుగు ముందుకు వేయడానికి సాహసించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో చిన్నవాడైనటువంటి దావీదు 5 నున్నని రాళ్లను ఏరుకొని ఒడిసెలతో ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మీదకి వెళ్ళాడు. గొలియాతు మీదకి వెళుతూ అంటున్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. ఆయన యుద్ధము చేస్తే ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? జీవము కలిగినటువంటి నా దేవుని కింద ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి వాడే ఈ ఫిలిస్తీయుడు. ఆయన నిర్మిస్తేనే ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఈ ఫిలిస్తీయుడు. నా దేవుడు తలుచుకుంటే ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడని అనుకునే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే అని దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాడు, జయమొందాడు. అబ్రహాము విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు, జయమును పొందాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము నిన్ను దేవుని చేరుస్తుంది. విశ్వాసము నిరీక్షణకు కారణమవుతుంది. దేవుని యొక్క మాట ఒకటి చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. విశ్వాసముంచితే దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసముంచితే దేవుడు ఏం చేస్తాడు? ఎవరి మనసు పూర్ణ శాంతి గలవానిగా, నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేటువంటి పరిస్థితి వస్తుంది. నీ కష్టం నుండి, నీ శ్రమ నుండి, నీ బాధ నుండి, నీ ఇబ్బంది నుండి, నీ పడిపోయినటువంటి పరిస్థితి నుండి నిన్ను లేవనెత్తి నిన్ను కాపాడగలిగినటువంటి స్థితి నీకు రావాలి అంటే దేవుని మీద నీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఉండాలి. ఒకప్పుడు గిద్యోనులో ఈ విశ్వాసము లేకే, ఒకప్పుడు గిద్యోనులో ఈ విశ్వాసము సన్నగిల్లే, ఒకప్పుడు గిద్యోనులో విశ్వాసము అడుగంటిపోయి గిద్యోనును ఎక్కడకు నడిపించింది? గానుగా చాటుకు నడిపించింది. ఆ పరిస్థితి మన జీవితంలోనికి రాకముందే,
భయపడి దాక్కునే పరిస్థితి మనందరి జీవితాల్లో రాకముందే మన జీవితాలు ప్రభు కొరకు నిలబెట్టాలి. ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము నీలో, ఆ విశ్వాసము మనలో పెరిగితే, ఆ విశ్వాసము కలిగి మనము జీవిస్తే, ఆ విశ్వాసముతో మనము ముందుకు కొనసాగితే, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు గిద్యోను ఎలాగైతే లేవనెత్తుకున్నాను, ఒకప్పుడు గిద్యోను ఎలాగైతే పరాక్రమము గల బలాఢ్యుడు అని పిలిచానో, ఆ పరాక్రమమును దేవుడు మనకు కూడా అనుగ్రహించడానికి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ పరాక్రమమును దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రమ నుండి తట్టుకోవడానికి, కష్టము నుండి తట్టుకోవడానికి, శోధన నుండి తట్టుకోవడానికి, ఈ లోకములో ఉన్నటువంటి ఒడిదొడుకుల నుండి తట్టుకోవడానికి పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను చేయాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కనుక అలాంటి ఆశీర్వాదం నీకు రావాలి అంటే ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో వానికి దేవుడు అన్ని విధాల తోడుండాలని కోరుకుంటున్నాడు. అలాగూ దేవుని మీద ఆనుకోవడానికి గిద్యోనుకు దేవుడిచ్చినటువంటి, అప్పగించినటువంటి పని ముగించినటువంటి గిద్యోను ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. ఈరోజు నీకు, నాకు, మనందరికీ దేవుడు పని అప్పగిస్తున్నాడు. ఆ పనిని మనం చేయాలి. కానీ ఎవ్వరు కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ మనుషుడు కూడా విశ్వాసిగా మారి సంఘములో రక్షించబడినటువంటి ఏ విశ్వాసి కూడా ఆ పని చేయలేకపోతూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో స్త్రీలు ఎక్కువ ఉంటున్నారు, పురుషులు తక్కువ ఉంటున్నారు. కారణం ఏంటి? క్రైస్తవ సంఘాలలో పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకని? స్త్రీలు కావలసిన దాన్ని సాధించుకోవాలంటే సాధిస్తారా, సాధించరా? చెప్పండి. స్త్రీలు సాధిస్తారా, సాధించరా? నీకు ఒక చీర కావాలి, మీ ఆయన్ని అడిగావు, నాకు పలానా చీర నచ్చింది, నాకు కావాలి, కొనిచ్చు అన్నావు. ఇప్పుడు డబ్బులు లేవు, వద్దులే అన్నాడు. ఇప్పుడు పండగలు పబ్బాలు ఏమి లేవు కదా, ఇప్పుడు ఎందుకులే చీర అన్నాడు. ఏమంటావు? సరేలేండి తర్వాత కొనుక్కుంటాను అంటావా? అనవా? అనరు. నీకు కావలసినది నీకు కొనిచ్చకపోతే, నీకు కావలసింది నీ దగ్గరకు చేరకపోతే నీవు ఏదో ఒక విధంగా దాన్ని సాధించుకుంటావు కదా. మరి నీకు కావలసినటువంటి వాడు నీవున్నటువంటి దేవుని సన్నిధిలో ఉండకుండా పోతూ ఉంటే ఎందుకు సాధించలేకపోతున్నావు? ఎందుకు నడిపించలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక బలహీనత దాగి ఉంది. ఆ బలహీనతే నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించలేకపోతుంది. ఆ బలహీనత ఏమిటో గుర్తించాలి. ఈరోజు ఒకరోజు గానుగ చాటునున్నటువంటి గిద్యోను తన బలహీనతను గుర్తించాడు. ఆ బలహీనత ఏమిటంటే తనకున్నటువంటి బలమును గ్రహించలేకపోవటమే, తనకున్నటువంటి బలహీనతని గ్రహించినటువంటి గిద్యోను దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు చెప్పిన పని చేశాడు, జయమును పొందే స్థితికి వచ్చాడు. ఈరోజు మనం కూడా విజయము సాధించాలి అంటే, మనం కూడా జయము పొందాలి అని ఆలోచన చేస్తే, మనము కూడా విజయముతో ముందుకు వెళ్ళాలన్న కోరిక నీలో ఉంటే, ఒకరోజు నా గిద్యోను ఎలాగైతే దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని మీద విశ్వాసం ఉంచాడో, దేవుని యొక్క సమాధానము ఎలాగూ పొందుకున్నాడో, అలాగూ మనం కూడా పొందుకొని ఆశీర్వాదమునకు వారసులుగా మారదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. తలలు వంచండి, ప్రార్థన.